ఒక్క మాట అడుగుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు అనేగా. అదేగా నువ్వు అన్నది. అమృత అర్చనతో కలిసిపోతే ముందు బ్యాండ్ పగిలిపోయేది మనకే. ఎందుకో ఈ విషయంలో ఎంత ఆలోచించినా నీ మాటల్నిప్పుడు నమ్మడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నువ్వు నన్నేదో చేస్తావనే భయంతో చెప్పడం లేదు, కానీ నాతో పాటే నిజం చేస్తుందన్న భయంతో నిన్ను ప్రాధేయపడుతున్నాను. ఒక్కసారి అభిరామ్కి ఫోన్ చేయి. ఆస్తి తన పేరు మీద నేను ట్రాన్స్ఫర్ చేశానో లేదో తెలుసుకో అర్చన. ప్లీజ్ అర్చన. సో నువ్వు ఆస్తి అభిరామ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది నిజమే అంటావు, అంతే కదా? అయ్యో, అదే నిజం అర్చన. సరే, కాసేపు నువ్వు చెప్పింది నిజం అనుకుందాం. ఈ నిజాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అభిరామ్కి నువ్వు కోరుకున్నట్టే ఫోన్ చేస్తాను. మరి నువ్వు చెప్పింది అబద్ధమని తేలితే నా తల నరుక్కొని నీ కాళ్ళ దగ్గర పెడతాను. నీ మాటల్లో ఎక్కడో నాకు కూడా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. చూద్దాం. ఇంతకాలం ఓపిక పట్టిందాన్ని ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టలేనా? నువ్వు చెప్పినట్టే ఇప్పుడే నీ కళ్ళ ముందే మా అభికి ఫోన్ చేస్తాను. ట్రై చేయి అర్చన. అభిని అడిగితే నిజాలన్నీ చెప్పేస్తాడు. ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవడానికి నాకున్న ఏకైక ఆధారం అభిరామ్ ఒక్కడే. ఫోన్ రింగ్ అవుతుంది అమృత. కాసేపట్లో ఈ డ్రామాలన్నిటికీ తెరదించేస్తాను. హలో అర్చన. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? రాహుల్తో నీకు పెళ్లి ఏ అడ్డంకులు లేకుండా జరిగిపోయినట్టే కదా? లేదపి, చిన్న డిస్టర్బెన్స్ జరిగి పెళ్ళి ఆగిపోయింది. ఓ సారీ అర్చన. యాక్చువల్లీ నేను పెళ్లికని బయలుదేరాను. వస్తుంటే కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. నీకు ఫోన్ చేసి ఏం చెప్పాలో అర్థం కాక నీకు కాల్ చేయలేకపోయాను. అభి, ఆ విషయం తర్వాత. ఇప్పుడు అమృత నా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ఆస్తి అడిగితే అదేదో 2 రోజుల క్రితమే నీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిందని చెప్తుంది. తను చెప్పేది నిజమేనా? చచ్చా, అమృత ఏంటి అలా అబద్ధం ఆడుతోంది? అసలు నీకు తెలియకుండా నా పేరు మీద ఆస్తి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది అర్చన. ఒక్క నిమిషం లైన్లో ఉండాపి. ఏంటమృత, నా దగ్గర చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? 2 రోజుల క్రితమే అభిరామ్ పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ అయిందన్నది అబద్ధమని నాకు తెలుసు. ప్రాణం మీదకొచ్చిన తర్వాత కూడా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. నేను అబద్ధం ఆడటం ఏంటర్చనా? ఆస్తి అభిరామ్ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓహో అవునా? అయితే అభిరామ్ చేత నిజం చెప్పిస్తాను, విను.
అభి, ఇప్పటికే అమృత నీ పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ అయిందని చెప్తుంది. తను చెప్పినట్టు మన ఆస్తి మనకొచ్చేసినట్టేనా? నేను తను చెప్పిందంతా అబద్ధం అర్చన. ఆస్తి తన దగ్గర పెట్టుకుని లేదని చెప్తోంది. ఓకే అభి, నేనిప్పుడు మళ్ళీ నీకు కాల్ చేస్తాను. ఇది నీ నిజ స్వరూపం. ఇప్పుడు నీ తల నువ్వే నరుక్కుని నా చేతిలో పెడతావా, లేక నన్ను నరికేయమంటావా? భగవంతుడా, ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. చివరికి ఆపి కూడా అబద్ధం చెప్తున్నాడా? కీర్తి, మీరు చెప్పినట్టే చెప్పాను కదా. ఇంకా ఎందుకు ఆ రివాల్వర్లో ఏం చేస్తారు? నాకు భయంగా ఉంది. వాటిని దించండి ప్లీజ్. సెబాస్ట్రా బుడ్డోడా, ప్రాణం మీదకొచ్చేసరికి ఎవడైనా సరే తన ప్రాణాన్ని తను కాపాడుకుంటాడు నీరజ. నిజానికి అమృత ఆస్తినంతా వీడి పేరు మీద 2 రోజుల క్రితమే ట్రాన్స్ఫర్ చేయించింది. 2 రోజుల నుంచి ఆ విషయం వీడు అర్చనతో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. నేనే తనకు చెప్పనివ్వకుండా అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు వీడు చెప్పిన ఒక చిన్న అబద్ధంతో అర్చన ఏ పాటికే అక్కడ అమృతని కాల్చి పడేస్తుంది. ఇప్పటికే నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేక అమృతను దూరం చేసుకున్నాను. ఇప్పుడు నీ వల్ల తను శాశ్వతంగా దూరం చేసుకోవాల్సి వచ్చింది. తన పాపం నీకు తగులుతుంది కీర్తి. కీర్తి, వీడేంటి చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నాడు? వీడు మన ముందు బచ్చగాడు నీరజ. ఇలాంటి కుర్రనాయలపైన అమృత కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిందేంటో. చాచా, కోట్ల ఆస్తి తీసుకెళ్లి చిన్న పిల్లాడి చేతిలో పెట్టిందా అమృత? నీరజ, అమృతకు ఈ విషయంలో అస్సలు తెలివేలేదు. ఆస్తి నాలాంటి దాని చేతిలో ఉండాలి కానీ నీలాంటోడి చేతిలో ఉంటే ఏం రక్షణ ఉంటుంది? ఒరే అభిరామ్, ఇప్పటికిప్పుడు మేము నిన్ను చంపేయొచ్చు, కానీ ఆస్తి మా పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యే వరకు మేం నిన్ను చంపన్రా. నీరజ, వీణ్ణి తీసుకెళ్లి కట్టేద్దాం పద. కీర్తి, వీడిక్కడి నుంచి కదల్లేడు. వీడి సంగతి తర్వాత మాట్లాడదాం పద. అర్జెంటుగా ముందు మనం అర్జుని దగ్గరికి వెళ్ళాలి, లేదంటే దానికి మన మీద అనుమానం వస్తుంది. అవునవును, పద కీర్తి.
శర్వాణి, బాగా దాహం వేస్తోంది. ఇక్కడెక్కడైనా మంచినీళ్ళు దొరికితే బాగుండు. అమృతని అర్చన దాచిపెట్టిన స్పాట్ ని ఇంతవరకు కనిపెట్టలేకపోయాం. మనం త్వరగా వెళ్ళకపోతే ఆవేశంలో అర్చన అమృతని మనం భయపడినట్టే ఏదో ఒకటి చేసేస్తుంది రేణు. ఇప్పుడేం చేద్దాం శర్వాణి? ఎక్కడెక్కడో వెతుక్కుంటూ వచ్చాం కానీ మనకి అమృత జాడ మాత్రం దొరకలేదు. అర్చన కారు వదిలేసి కాలినడకన ఇటే వచ్చింది రేణు. నా గెస్ కరెక్ట్ అయితే దగ్గరలోనే ఇక్కడెక్కడో ఉండుండాలి. ఒకవేళ నువ్వన్నట్టు మనం చేరుకునే టైంకి అర్జున్ అమృతని ఏమైనా చేసేస్తే, ఏదో ఒకటి చేసి మన అమృతని కాపాడాలి శర్వాణి. రేణు, అర్చనకి ఫోన్ చేస్తే ఏమవుతుంది శర్వాణి? తనిప్పుడున్న పరిస్థితిలో ఫోన్లో చెప్పినంత మాత్రాన మన మాట వింటుందా? లేదు రేణు, ఇలాంటి క్రిమినల్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ లో సైకలాజికల్ గా రెచ్చగొట్టి డైవర్ట్ చేసే ఒక ప్లాన్ ఉంది. వర్కౌట్ అవుతుందనుకుంటే ఏదో ఒకటి చేయి శర్వాణి. మనకిప్పుడు టైం కూడా ఎక్కువ లేదు. ఇంక నీకు ఏ మార్గం లేదు అమృత. కాసేపట్లో నా మనుషులు వస్తున్నారు. ఆస్తి నా పేరు మీద రాయించుకోవడానికి అన్ని డాక్యుమెంట్స్ తీసుకొస్తున్నారు. నువ్వు జస్ట్ ఒక్క సంతకం చేసి చచ్చిపో. చావడం అంటే నీకు చాలా చిన్న విషయమే కదా. చూడు, మీ శర్వాణి నిన్ను సేవ్ చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతుందో. నువ్వు చాలా గ్రేట్ అమృత. అడుగడుగునా నిన్ను అభిమానించే ఫ్యాన్స్ ని సంపాదించుకున్నావు. ఆ పిచ్చి శర్వాణి రేణుకలకు ఇంకా నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. ఏంటో దీని గోల. ఒకటే ఫోన్ చేస్తుంది. చెప్పు శర్వాణి డార్లింగ్. అర్చన, మా అమృత ఎలా ఉంది? బాగానే ఉంది. పోవడానికి సిద్ధంగా ఉంది. ఈవిడి గారి మీద ఆశలు వదులుకో శర్వాణి. ఏ అర్చన, నేనొక సర్కిల్ ఇన్స్పెక్టర్ని. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నువ్వు అరెస్ట్ చేస్తావని భయపడ్డానికి నేను కీర్తిని కాను, అర్చనని. నువ్వు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినంత మాత్రాన సో వాట్? అర్చన, నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. శర్వాణి, నువ్వు బుల్లెట్స్ వాడాలి అంటే పై ఆఫీసర్స్ తో పర్మిషన్ తీసుకోవాలి. కానీ నాకు అవసరం లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడి వాయిస్ బేస్ పెంచావా తోట తీస్తాను. అర్చన, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? శర్వాణి. నీకిది లాస్ట్ డైలాగ్ డార్లింగ్. నెక్స్ట్ షెడ్యూల్లో నీ పేరు కూడా ఎక్కడ వినపడదు. నువ్వు ఈ అర్చనని రెచ్చగొడతావా? అసలేమనుకుంటున్నావే నా గురించి? ఇదే ఆవేశం ఒక 1 అవర్ మెయింటైన్ చేయ అర్చన. ఈ శర్వాణి అంటే ఏంటో నేను నీకు చూపిస్తా. శర్వాణి, నీ సవాల్ని నేను స్వీకరిస్తున్నాను. నువ్వు చెప్పిన టైం నేనే నీకిస్తున్నాను. ఒక్క 1 అవర్ నేను ఈ అమృతని చంపకుండా వదిలిస్తాను. నీకు కాలేజా ఉంటే నువ్వు ఈ టైంలో అమృతని కాపాడుకో. 1 అవర్ టైం. 1 అవర్ వరకు దీన్ని నేను టచ్ చేయను. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా వెయిట్ చేయను.
అప్పుడు అడ్డొస్తే నిన్ను లేపేస్తాను. నీ సవాల్ని నేను తీసుకుంటున్నాను అర్చన. ఈ 1 అవర్లో నేను అమృతని కాపాడుకోకపోతే మా అమృత కోసం ఈ శర్వాణి తల నరుక్కొని బలిదానం చేసుకుంటుంది. సభాష్ శర్వాణి, నాకు కావాల్సింది కూడా ఇదే స్పిరిట్. పరిగెత్తు. మీ అమృతని ఎలా కాపాడుకుంటావో పరిగెత్తు. అమ్మయ్యా, నేను తెలివిగా అర్చనని నా ట్రాప్లో దించాను. ఇప్పుడు నేను తనని సైకలాజికల్గా దెబ్బ కొట్టాను. తన పౌరుషంతో ఎట్టి పరిస్థితుల్లోనే ఈ 1 అవర్ అమృతని ఏమీ చేయదు. మరి ఈ 1 అవర్ తర్వాత మనం అర్చనని పట్టుకోకపోతే తన అమృతం చంపేస్తుంది. నిజంగా అలాంటి పరిస్థితే వస్తే అమృత గురించి మనకి బ్యాడ్ న్యూస్ రాకముందే నేనే చనిపోతాను రేణు. భగవంతుడా, మేం బతికుండగా మా ముగ్గురిని ఒకటిగా కలుపు. మా అమృత క్షేమంగా తిరిగి రావాలి తండ్రి. ఆ పోలీస్ది నాకే డెడ్లైన్ పెడుతుందా? ఏ అమృత, విన్నావు కదా నీ ఫ్రెండ్ శర్వాణి ఎలా రెచ్చిపోయిందో. దానికి నీకు ఇద్దరికి సరైన బుద్ధి చెప్తాను. అర్చన మేడం, ఏం జరిగింది? ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు? కీర్తి, ఆ శర్వాణి నాకే సవాల్ విసిరింది. 1 అవర్ డెడ్లైన్ పెట్టి ఈ అమృతని కాపాడుకుంటానని చెప్తుంది. చూస్తాను అదెలా వచ్చి అమృతని కాపాడుకుంటుందో. అర్చన మేడం, వాళ్ళతో మీకెందుకు డిస్కషన్? చేతిలో అమృతం పెట్టుకుని ఇంకా ఆలోచిస్తారేంటి? అసలు ముందు దీన్ని లేపేయండి. నో, ఇప్పుడు ఆవేశపడి నేను అమృతని చంపేస్తే శర్వాణికి భయపడి ముందే అమృతని చంపేశాననుకుంటారు. నాకలాంటి అపకీర్తి రావడం ఇష్టం లేదు. నా పౌరుషం ఏంటో ఆ శర్వాణికి చూపించాలి కదా. ఇంకా పౌరుషాలు కాకరకాయలు ఏంటి మేడం? అసలు ముందు తనని లేపేయండి. ఏదైనా ఉంటే ఆ శర్వాణిని తర్వాత తీసిద్దాం. ఏ కీర్తి, తొందరపడకు. అమృతని చంపే అవకాశం నీకు ఇస్తాను, కానీ ఇప్పుడే కాదు. నీరజ, ముందు వెళ్ళి అమృతను వదిలే. అమృతను వదిలేస్తే ఇంకేమైనా ఉందా? పులిని బోన్లో నుంచి వదిలేసినట్టే మేడం. అవును మేడం, తీస్తే దాని ప్రాణం తీయండి, లేదంటే అది మన ప్రాణం తీస్తుంది. ఇంత భయం పెట్టుకుని ఈ దందా ఎలా చేస్తున్నారు కీర్తి మీరు? అమృతని బంధించి చిటికలు వేస్తే దాన్ని పౌరుషం అనరు. పెరికితనాన్ని పక్కన పెట్టి దీన్ని వదిలేసి పులి లేడిని వెంటాడుతుంది చూసావా? అలా ఈ అర్చన హంటింగ్ చేసి మరీ చంపేస్తుంది. నీరజ, ముందొచ్చి అమృత కట్లు విప్పే. అర్చన మేడం, ఎందుకైనా మంచిది మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అవును మేడం, అమృతను వదిలేయడం అంటే ఇంచుమించు మన ప్రాణాలను మనం వదిలేసుకున్నట్టే. నసి పెట్టకండి. వెళ్ళి చెప్పిన పని చేయండి. అర్చన పిరికి పంది కాదు. నేను మాటకైనా వేటకైనా వెనకడుగు వేసే రకాన్ని కాదు. శర్వాణికిచ్చిన టైంలోనే దీన్ని చంపేస్తాను. వెళ్ళి కట్లు ఇప్పు. కీర్తి, ఇక తప్పదు, వెళ్ళి విప్పిస్తాను.
అమృత మేడం, మీరు నన్ను చంపేటప్పుడు కాస్త మెల్లిగా చంపండి ప్లీజ్.